అది కాదు నువ్వు రాంతావు అది మర్యాద నిలబడుకొని డోలు వీడియోలు తీయటము ఫోటోలు తీసుకోవటము ఫోటోలు తీసుకుంటే ఇట్లా రావటం పడిపోవటము ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి. దూటంలో మిస్ అయిపోయి దానికి తగిలికి అయ్యో సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం అయితే ప్రజెంట్ గూడూరు రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మనం ప్రజెంట్ కోల్కతాకి అయితే వెళ్ళబోతున్నాము. కోల్కతా ఇక్కడి నుంచి మనకి దాదాపు ఒక 1500 కిలోమీటర్స్ వస్తుంది. సో ఈ జర్నీ కొంచెం మనకి అడ్వెంచరస్ గా ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళబోయేది జనరల్ సెక్షన్ లో. మామూలుగా నేనైతే రిజర్వేషన్ ఏం చేయించుకోలేదు. దట్ టు 25 అవర్స్ అయితే జర్నీ చేయబోతున్నాము. జర్నీ టైమింగ్ మనకి అఫిషియల్ టైమింగ్ 25 అవర్స్ ఉంది. కానీ మనకి అక్కడికి పోయడానికి లేట్ కావచ్చు, 25 అవర్స్ కన్నా ఎక్కువ కావచ్చు లేదా తక్కువ కావచ్చు, మనం చెప్పలేము. ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చి మనకి తాంబరం టు సంత్రగంచి మనకి ట్రైన్, అది వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ లో ఏంటంటే మొత్తం అన్ని జనరల్ సెక్షన్ లో ఉంటాయి. స్లీపర్ క్లాసులు కానీ ఏ క్లాసులు కానీ ఉండవు. మనం ప్రజెంట్ టికెట్ అయితే తీసుకుందాం అండి. ఈ మోడల్ బాగానే ఉంది. ఇదంతా నాకు 1800 పడింది. పర్లేదు. కుంభమేళ నుంచి వస్తున్నాం. ఫిలిం మీద ఫోటోలు తీయాలని కోరికతో పోయినానా. ఫిలిమా ఫోటోగ్రఫీ పాతవి. అవును, పాత కెమెరా 50 years ఓల్డ్ కెమెరాస్తో వచ్చిందా? అసలు అవకాశం మన నడిచేదే గగనంగా ఉంటుంది. గగనం కదా, ఆ రోజు ఇది స్టాంపింగ్ జరిగింది కదా. ఓకే, ఒక ఆ రోజు ఉన్నారు. ఆ రోజు ఆడనే ఉన్నాను. అందులో అలో చేయలేదులేండి. అవునా, థ్యాంక్ యూ. సో అతనిది కడప అంట. కుంభమేళాకి పోయి వస్తామంటే మన సెల్ఫీ స్టిక్ చూసి మన అవతారం చూసి మనల్ని అయితే హ్యాపీ పలకరించినారు. టికెట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు సాయంత్రం వచ్చా అంతోద్య క్యాష్ లేదా? సో మనమైతే ట్రైన్ టికెట్ తీసుకున్నాము. 435 రూపాయలు అయితే పడింది. 1500 కిలోమీటర్లు, 1517 కిలోమీటర్లు గూడూరు నుంచి సంత్రగంచి. మనకి ఇక్కడ గూడూరు టైమింగ్ వచ్చి 10 గంటల 5 నిమిషాలకి, కానీ ఇది ఒక 40 minutes అయితే లేట్ నడుస్తా ఉంది. చూద్దాం ఎప్పటికి వస్తుందో. సో మనకి అంత్యోదయ ఎక్స్ప్రెస్ 2వ ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే వస్తుంది. సో మనము ట్రైన్ లాస్ట్ కి అయితే పోదాము. ఎందుకంటే మాక్సిమం ఎక్కువ వాళ్ళు, ఇది మొత్తం అంతా జనరల్ సెక్షన్ కాబట్టి మాక్సిమం అంతా ఎక్కువ వాళ్ళు మధ్యలో ఎక్కుతారు. అందుకని ఎక్కువ రష్ ఉంటుంది అనమాట మధ్యలో. అదే కొంచెం మనం బ్యాక్ సైడ్ పోయినామంటే తక్కువ మంది ఉంటారు అని నేను గెస్ చేస్తున్నా. చూద్దాము. సో మనకి అంత్యోదయ ఎక్స్ప్రెస్ అనేది వీక్లీ ఎక్స్ప్రెస్, ఓన్లీ బుధవారం మాత్రమే ఉంటది. మనకి గూడూరు నుంచి కలకత్తా పోవాలంటే నేను వీడియో తీసుకొని యూట్యూబ్ లో పెడితే యూట్యూబ్ లో అందరూ చూస్తారు, వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. సబ్స్క్రైబర్లు అట్లాగా ఇవి ట్రైన్ జర్నీస్, ప్రయాణాలు, లాగ్స్ అని అంటారు. వాళ్ళు చూస్తారు ఎంజాయ్, వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. అది మామూలు సినిమాలు అటు చూస్తారా ఎంజాయ్మెంట్ కోసం. ఇది నిలబడుకొని డోలు వీడియోలు తీయటము, ఫోటోలు తీసుకోవటము, ఫోటోలు తీసుకుంటే ఇట్లా రావటం పడిపోవటము ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతాయి. అన్నీ ఉంటాయి. కొండాగుంట దగ్గర ఇంతకు ముందు నేను యూనిట్ లో పోతున్నప్పుడు చెప్పినారు అక్కడ జాగ్రత్తగా ఉండాలని. పోలు పోలు చీకట్లో కనబడలేదు, పట్టుకోవడం బయట చేశాడు. ఇస్తే వాడు వేరే వాడు టార్చ్, అది సెల్ టార్చ్ చేశాడు. వాడు దూటంలో మిస్ అయిపోయి దానికి తగిలికి. అయ్యో, కొంచెం కాషన్ ఇవ్వండి. ఖచ్చితంగా. సో పోలీస్ అతను మనకి కొంచెం మీరు యూట్యూబ్ కదా, దానికి యూట్యూబ్ పరంగా చెప్పండి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి మనకి కొంచెం సజెషన్ అయితే ఇచ్చినాడు. సో మనం అయితే ప్రజెంట్ అయితే మన ట్రైన్కి అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. సో ట్రైన్ అయితే ఫుల్గా ఉంది. అస్సలు ఖాళీ లేదు. చూద్దాం. అది రైల్ బ్రిడ్జ్ అనమాట. సౌత్ సెంట్రల్ జోన్లోనే అతిపెద్ద ROR బ్రిడ్జ్ అది.
సో ప్రెసెంట్ అయితే మనకి అసలు ఎక్కడ కూర్చునే దానికే ప్లేస్ లేదు. అంటే ముందర పక్క అయితే కొంచెం చూసినట్టు గుర్తు కొంచెం ఖాళీగా ఉండింది. ఎందుకంటే మనం ఫుల్ నైట్ చేయాలి, జర్నీకి చేయాలి కాబట్టి ఏదన్నా పైన స్లిప్ పైన పనుకునే దానికి పైన ఒక బెత్ కానీ చూసుకున్నామంటే ఇంకా సెటిల్ అయిపోవచ్చు ఆడ. అందుకని మనకి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి అయితే చూసుకుంటా వస్తున్నా. అసలు ఏం లేవు మనకి, పోయేదానికి డోర్ క్లోజ్ చేసేస్తున్నారు. మనం నెల్లూరు పోయిన తర్వాత ఆడైతే దిగుదాం. ఆడైతే దిగి ఫ్రంట్కి వెళ్ళిపోదాము. ఫ్రంట్లో నాకు తెలిసి ఖాళీగా ఉన్నట్టుంది, చూద్దాం ఆడ పోయిన తర్వాత. సో మనకైతే సీట్లు ఏం దొరకట్లే. నేను నెల్లూరు వచ్చిన తర్వాత నెల్లూరులో కొంచెం ముందర పోదాం అనుకున్నా, కానీ బ్లాక్ చేసేస్తున్నాయి కొన్ని బోగిల వరకు. నాకు తెలిసి ఇంక ఈ రోజు మనం అంతా కూర్చొని జాగ్రత్త చేయాల్సి వచ్చేటట్టు ఉంది. ఈ ట్రైన్లో ఎక్కిన వాళ్ళు మాక్సిమం లాస్ట్ స్టాప్ వరకు పోతున్నారు. ఎవరు మధ్యలో ఎవరు దిగేవాళ్ళు ఎవరు లేరు. విజయవాడ పోయే లోపల మనం ఎక్కడ దగ్గర సెటిల్ కావాలా, లేదంటే మనం నైట్ బుక్ అయిపోయినట్టే. మనకైతే మొత్తానికైతే పైన ఒక సీట్ దొరికింది. గూడూరులో అయితే ఒంగోలు దగ్గర దొరికింది. అదిగోండి మనకు ఆ పైన అయితే దొరికింది. పైన పెట్టేస్తుంది, మనకి ఇబ్బంది లేదు. మనకి విజయవాడ పోయినట్టుకు 2 అవుతుంది. అప్పుడేమన్నా అక్కడ తినాలా. బిర్యానీ అంటే అండా బిర్యానీ. మనం అయితే అండా బిర్యానీ తిని ఒక పల్పి ఆరెంజ్ అయితే తీసుకున్నాము. మనమైతే పైకి ఎక్కేద్దాము. ఇంకా మనం విశాఖపట్నం దాకా ఏం లేచేది. ఇప్పటికే దాదాపు టైం వచ్చి 3 అయితే అయిపోయింది. 2:30కి అట్లా రావాల్సింది. ఒక 40 మినిట్స్ లేట్గా వస్తాను అంతే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. మామూలుగా విజయవాడకి చాలాసార్లు వచ్చినా కానీ విజయవాడ నుంచి హైదరాబాద్కి పోయినాయి ఈ రూట్లో. కానీ విజయవాడ నుంచి విశాఖపట్నం ఇదే ఫస్ట్ టైం అనమాట మనం క్రాస్ చేయడం. ఇప్పుడు దాకా నేనైతే విజయవాడ నుంచి ఈ సైడ్కి అసలు ఎప్పుడు పోలేదు. బస్సులో పోలేదు, ట్రైన్లో పోలేదు. సో మనమైతే విజయవాడలో భోజనం చేసి పైకి అయితే ఎక్కేసినాము. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా మొత్తం క్రౌడ్ ఫుల్ అవుతా వస్తుంది అనమాట. అందుకని మనం పైకి ఎక్కేసి కొనుక్కొని ఉంటే మన ప్లేస్ సేఫ్గా ఉంటుంది. నైట్ కూడా ఇట్లా కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ భోగిలు చాలా పాతవి, ఎప్పుడు చాలా రోజులువి. ఏది పట్టుకున్న ఊడు వచ్చేస్తుంది చేతిలోకి. సో మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పైన ఈ గ్రిల్ కూడా చూడండి ఎటు వచ్చేసిందో. ఈ గ్రిల్ కూడా ఏం బాగాలేదు, సరిగ్గా లేదు. ఏదో ఉందంటే ఉంది. ఇది కూడా ఇప్పుడు పడిపోతుంది. నాకెందుకు కూతున్నాను ఉండాలేదా
ఖాళీగా ఉంది కదా అంతదానికి అనవసరం జంతువులు తెచ్చిందంటే అలా అవి లెగమంటప్పుడు నాకు లేదండి అవి లెగమన్నా ముందు నిన్నే అడిగాను అలా కాదు ముందు నిన్నే అడిగాను అంటే లేకపోతే బయట అయిపోతుంది నాకు ఎందుకు ఎక్కడ చెప్తే నాకు అనవసరం కదా నన్ను కూతురా నువ్వు ఎలా కూతున్నా నువ్వు పేరుతున్నా నువ్వు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడు నేను మర్యాద ఇచ్చి మాట్లాడతాను బాగానే నేను మాట్లాడలేదు పేరుతున్నాను మాట ముందు ఆయన మర్యాద అది కాదు నువ్వు రాంతం అది మర్యాద ఎత్తవలసిన అవసరం అయిపోయింది కదా అయిపోయిన ప్రభుత్వాలు కదా మళ్ళీ తెలుపుతున్నాడు అయిపోయింది కదా నువ్వు నువ్వే పాల్తు నేను కాదు నువ్వే పాల్తు అలా ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ నుంచి లేచినామంటే ఇంకా అయిపోయినట్టే సీటు అందుకే కొనుక్కోకుండా కిందకు కూడా దగ్గర మామూలుగా ఈవినింగ్ సన్సెట్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి కిందకి దిగినానంటే ఇక్కడ ఎవరో ఒకరు ఎక్కేస్తారు. మన విశాఖపట్నంలో ఒక 20 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ఆ విశాఖపట్నంలో దిగి అక్కడ మళ్ళీ ఫుడ్ తిని మళ్ళీ ఎక్కేసి కొనుక్కొని నిద్రపోయేది. రేపు పొద్దున్న లేసేదనమాట. బెంగాల్ वेस्ट बंगाल बहुत दूर है और टाइगर है ना वो टाइगर पास उधर ही गाँव मेरा गाँव उधर ही जंगल के पास जंगल के पास अच्छा गाँव उधर ही ये एक नदी है नदी नदी से ऊपर टाइगर ये पर गाँव हम लोग का गाँव अच्छा मेरा गाँव उधर उधर वो बाघ रात में टाइगर इधर आता है गाँव चला वो काऊ को खाता है घर में आके काऊ वो पकड़ के लेके खा ली. సో వీళ్ళు వచ్చి యాక్చువల్గా సుందర్బన్ అడవులు ఉన్నాయి కదా, అక్కడ మామూలుగా బెంగాల్ టైగర్లు ఉంటాయి కదా, ఆ ఏరియా అంతా వాళ్ళకి మామూలుగా ఒక నది ఉంటుందంట. నదికి యువతల పక్క వీళ్ళు ఉంటే అవతల పక్క పుళ్ళు ఉంటాయంట. మామూలుగా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ఊర్లోకి వచ్చి ఆవులు ఇన్ని తీసుకొని చంపేసి తీసుకొని వెళ్ళిపోతా ఉంటాయంట. నయా ఆయేగా आता है ना इधर देखो इधर छूटा है ना इधर भागाला ऐसे ఇడ్లీ తిని 2 అటుకులు తీసుకుందాం సరిపోతుంది. ఇడ్లీ ఒకటి ఎంత? ఇదిగోటి ఇట్లా ఉండే ఇడ్లీలో 4 అటుపడ్డా 4. దీంతో మన డిన్నర్ అయితే పూర్తి అయిపోతుంది. బాత్రూమ్లు మరీ తలుపు తీసేదానికి కూడా లేదు, అంత దారుణంగా ఉన్నాయి. ఆ ఇడ్లీ మాత్రం నాకు తెలిసి పొద్దున్న ఉన్నట్టు ఉంది, పొల్లంగా ఉంది ఇడ్లీ. ఇంకేం చేయలేదు, తప్పదు. ఇంకా ఇట్లాంటి ట్రైన్ జర్నీ అప్పుడు వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ అయితే అబ్బా అస్సలు తలుపు తీసేదానికి లేదు, మరి దారుణంగా ఉంది. ప్రజెంట్ అయితే కొనుక్కున్నాము, ఇంకా రేపు పొద్దున్న దాకా మనం అక్కడ కదిలేదు అక్కడి నుంచి. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టైం వచ్చి 6:30 అయితే వస్తాం. సో మనం ప్రజెంట్ భద్రా స్టేషన్ అయితే దాటినాము. ఇక్కడ మంచు మాత్రము వర్షం పడినట్టు పడుతూ ఉంది, అసలు ఏం విజిబిలిటీ ఏం కనిపించట్లే. అందుకే ట్రైన్ కూడా చాలా స్లోగా పోతుంది దాని నుంచి. ఇక్కడి నుంచి ఏమంటే మొత్తం అంతా ఖాళీ అయిపోతుంది ట్రైను. దిగవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎక్కువ వాళ్ళు కన్నా. అందుకని మనం ఇంకా సేమ్ అనమాట.
ఇప్పుడైతే ఖరగ్పూర్ జంక్షన్ దగ్గర వచ్చినాం. మనం అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ టైం ఇంకేం స్టాప్లే, డైరెక్ట్ వచ్చి సంత్రగంజ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తానికి అయితే జర్నీ మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. అంటే మనం గూడూరులో స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెము భయంగా ఉంది, ఎట్లా అవుతుందో ఏమో, నైట్ అంతా మేల్కోవాలా, చాలా ఇబ్బంది పడిపోతాం అనుకున్నా. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. మనకి టైం వచ్చి 9:44 అవుతుంది. 8:30కి రావాల్సింది 9:44కి దాదాపు 1 అవర్ అయితే లేట్గా నడుస్తూ ఉంది. మనం ప్రజెంట్ వచ్చి ఖరగ్పూర్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చి సత్రగంజ్. ఇంక నెక్స్ట్ మధ్యలో ఏమి స్టాప్లు అయితే ఏం లేవు. उधर नहीं इधर आता इधर आओ इधर आओ থামরিয়েছে ওরে ওরে বসে দিলে এবার তুমি নাচো গান করো যা করো করো এরা বুঝতে পারছো শেষে হোক ওই দেখো हाँ ঘুরি দিয়েছে देखते हाँ उधर आएगा उधर। पहले बारिश में होता है ना, बारिश चल रहा है उधर लेकर इतना बड़ा बड़ा हो गया, छोटा छोटा लेकर इतना बड़ा बड़ा हो गया। అచ్చా మన ఆంధ్ర నుంచి టెంకాయ చెట్లు అన్ని చెట్లు ఎత్తుకోపోయి వాళ్ళ ఊళ్ళో వేసుకుంటారంటే ఇవి. మన ఆంధ్రప్రదేశ్ చెట్లు ఎత్తుకోపోయి বাবার কাছে গল্প না సో మనం ఇప్పుడైతే సంత్రగంజ్కి అయితే వచ్చేసినాము. సో మనకి టైం వచ్చి 11:45 అయితే అవుతుంది. మామూలుగా 10:50కి రావాలా, 1 అవర్ అయితే లేట్గా వచ్చింది. సో మనం అయితే సంత్రగంజ్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. మామూలుగా టైం వచ్చి 11:50 అయితే అవుతుంది. మామూలుగా 10:50 గట్రా రావాలా, ఒక 1 అవర్ అయితే లేట్గా వచ్చింది. అయినా పర్లేదు. సంత్రగంజ్ రైల్వే స్టేషన్ అనేది మామూలుగా కోల్కతాకి ఆల్మోస్ట్ అవుట్ కట్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అయితే సిటీ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో సంత్రగంజ్ రైల్వే స్టేషన్ నుంచి హౌరాకి లోకల్ ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనం మెట్రో తీసుకొని అయితే ఖాళీ ఘాట్ వరకు అయితే వెళ్ళాలి. మనం అక్కడైతే హాస్టల్ బుక్ చేసినాము 3 డేస్కి. మనం అయితే ఇదంతా మొత్తం అంతా లోకల్ ట్రైన్స్లోనే ఉంటుంది. ఇంకొక లాగు ఇక్కడి నుంచి మనం లోకల్ ట్రైన్స్ మొత్తం అనేది ఇంకొక లాగులో పెడతాను. సో ప్రజెంట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి తినేసి మనం బయలుదేరుతాను అనమాట. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలోకి వెళ్తాం. అంతే, బాయ్.